రకరకాల ఇష్యూ తోటి మీ పార్టీ కూడా వస్తూ ఉంది. సో నిజంగానే మరి ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ చేస్తున్న వాటికి ఏంటి మరి ప్రజల తరపున మీరే విధంగా నిలబడిపోతున్నారు? ముందుగా ఐఏఓ టీవీ ప్రేక్షకులకు, మాది వివిధ పార్టీ నుంచి నాయకులకు, విశ్లేషకులకు అందరికీ నమస్కారం. అంటే ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ హైడ్రాకి ఎక్కడ కూడా వ్యతిరేకం లేదనేటువంటి మాట మొదటి నుంచి మాట్లాడినాం. తర్వాత ఎప్పుడైతే ఈటల రాజేందర్ గారు కూడా పూర్తి ఇదని లేదు, మీరు ముందస్తు నోటీస్ ఇవ్వాలనేటువంటి తప్ప ఎక్కడ కూడా వ్యతిరేకించినటువంటి దాఖలాలు లేవు హైడ్రా గురించి. ఎందుకంటే వారు ముందు స్పందించింది వారు స్పందించింది అది కూడా కొన్ని ప్రాంతాల్లోనే. అది ఎక్కడ ప్రాంతం అని అంటే ఎల్బీనగర్ నియోజకవర్గం ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, దాన్ని కూడా పూర్తి విశ్లేషణ ఇస్తాను. ఇక్కడ జరగాల్సినటువంటి విషయము ఏంది అని అంటే మొదటి నుంచి కూడా హైడ్రా విషయము లేదా మూసీకి సంబంధించిన అంశం రెండు మాట్లాడుకోవాలంటే హైడ్రా విషయంలో హైడ్రాకు ఉన్నటువంటి ఆఫీసర్ ఎవరైతే రంగనాథ్ గారు ఉన్నారో వారు ముఖ్యమంత్రి ముఖ్య అనుచరుడిగా పనిచేస్తుండా లేదా ప్రజల కోసం చేస్తుండా ఆయన ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన హైడ్రా రంగనాథ్ లెక్క లేదు, రేవంత్ రెడ్డి రంగనాథ్ లెక్క పనిచేస్తున్నాడు. ఆయన రేవంత్ రెడ్డి చోలుత్తి ఆయన పోయి పనిచేస్తుండా, ఈయన చెప్తే ఆయన చేస్తుండా తెలియదు. ప్రతి అంశంలో ఈ రోజుకున్న మాట రేపుకున్న మాట మారిపోతూ ఉంది. ఆయన గతంలో మాట్లాడి ఎట్టి పరిస్థితులు ఆపేది లేదు, తప్పకుండా చేస్తాము అన్నాడు. ఎప్పుడైతే తిరుపతి రెడ్డి వాళ్ళ సొంత తమ్ముడిది వచ్చిందో తమ్ముడి విషయం రాగానే నోటీస్ ఇచ్చినాము, మేము కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న వాటినే కులగొడతాం తప్ప ఆల్రెడీ స్థిర నివాసం ఉన్న వాళ్ళని మేము కూల్చాము అనే ఒక చిన్న ఆయన్నే బయట వాళ్ళు ఎవరు మాట్లాడే రంగనాథ్ గారే స్టేట్మెంట్, ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చిండు. అంటే ఇక్కడ ఎందుకు అడుగు వెనకేసిండో తెలియదు. మళ్ళీ అదే తిరుపతి రెడ్డి ఓపెన్గా బయటకు వచ్చి ఒకవేళ నిజంగా ఉంటే నాకు తెలియదు, నేను కొనుక్కున్నా, నాకైతే తెలియదు, ఒకవేళ ఉంటే కూల్చండి అనేది ఆయన స్టేట్మెంట్ తిరుపతి రెడ్డి. ఈయనేమో వెనక్కి తగ్గి మేము ఖాళీ నోటీస్ ఇస్తాం, దానికి కూడా ఇంకోటి ఏమంటాడు, హైడ్రా నోటీస్ ఇయ్యదు వేరే శాఖ ఇస్తుంది అనేటువంటి వాతావరణం తీసుకొని వచ్చి ఒక వెనుకడుగు వేసిండు. దానికి తోడు మనం అందరం కూడా అనుకున్నాం మొదటి నుంచి కూడా, ఎప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఖాళీ డ్రోన్ తిప్పితేనే కేసు అయింది. అట్లాంటిది జన్వాడ ఫామ్ హౌస్ కూలదా అనుకున్నాము. మళ్ళీ ఏం జరిగిందో తెలియదు, ఈ రెండు పార్టీలలో జరిగిందా మనుషుల్లో జరిగిందో తెలియదు, కానీ ఎక్కడిదక్కడ ఆగిపోయి మళ్ళీ అది జన్వాడ దగ్గరికి ఈ రోజు వరకు దానికి పోతలేరు. సర్వే అంటే అసలు హైడ్రా అనేది జన్వాడ ఫామ్ హౌస్ నుంచి స్టార్ట్ అయింది, కానీ అది అక్కడనే బ్లాక్ అయింది. అది ఎందుకు బ్లాక్ అయిందో అది వాళ్ళు ముందలే చెప్పాలి. ఇవన్నీ జరుగుతూ ఉంటే హైడ్రా ఒకవైపు కూల్చివేతలు ఉన్నప్పుడు సందర్భాన్ని పక్కన కొంతమంది మందిని స్వాగతించడం, కొంతమంది విభేదించినటువంటి దాఖలు ఉన్నవన్నీ నడుస్తూ ఉన్నాయి. వెంటనే అటు ఇటు వచ్చే వరకు మళ్ళీ మూసీ వరకు వచ్చినాం. మూసీ అనేది భౌగోళికంగా 56 కిలోమీటర్లు ఉన్నది. 56 కిలోమీటర్లు ఉన్న పెద్ద ప్రాంతం. ఎప్పుడో ఉప్పల్ వరకు అక్కడెక్కడనో స్టార్ట్ అయ్యి రంగారెడ్డి జిల్లాలో స్టార్ట్ అయ్యి ఇక్కడ ఉప్పల్ వరకు 56 కిలోమీటర్లు ఉంటే ఈ 56 కిలోమీటర్లలో 6.5 కిలోమీటర్లు 60% ఆక్యుపై అయిపోయింది. 6.5 కిలోమీటర్లు 6.1 కిలోమీటర్ 40% ఆక్యుపై అయింది. 8.4 కిలోమీటర్లు 22% కబ్జాకు అయిపోయి ఇవాళ నీళ్లు పోలేని పరిస్థితి ఉంది. ఏదైనా జరిగితే ప్రమాదం అనేటువంటి అంచనాకు ఉన్నారు. ఈ అంచనాన్ని గమనిస్తుంది ఇవాళ మీరు నేను మాట్లాడడం కాదు, గతంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, కేసీఆర్ మాట్లాడు, ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇంతమంది మాట్లాడుతున్నారు. ప్రభుత్వం దగ్గర ఒకటి సరైనటువంటి సర్వే రిపోర్ట్ లేదా, ప్రభుత్వం సరైనటువంటి నివేదిక లేదా, ఇంకా నాకు అర్థం కాలే. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమంటాడు, 28,000 అక్రమ కట్టడాలు 28,000 ఉన్నాయి, 28,000 అక్రమ కట్టడాలు ఉన్నాయని 2017 ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ వాళ్ళకు కూడా చెప్పిండు. ఏమని, మేము ఇవన్నీ కూల్చాలనుకుంటాం, మీరు ఎవరు కూడా ఇచ్చేయద్దు, వ్యతిరేకించొద్దు, మీరు అందరు కూడా సహకరించాలన్నప్పుడు అన్నప్పుడు సర్లే అనేటువంటి విషయం. అది 2017 తర్వాత 2 సంవత్సరాల తర్వాత పెద్ద ఎత్తున మళ్ళీ వర్షాలు వచ్చేసి హైదరాబాద్లో మోర్ దెన్ 40-50% అంతా కూడా మునిగిపోతే బాధితులకు మళ్ళీ 10,000 ఇచ్చిండు. 10,000 ఇచ్చి ఆడికి చేయి దులుపుకుంటూ అది 4 ఏళ్ళు అయిపోయింది. సరే, పూర్తిగా దాని విషయం మీద జరిగింది. అది స్తబ్దతగానే ఉండిపోయింది. మళ్ళీ ఎందుకు చేయలేదో ఏం సంగతి తెలియదు. ఇవి చేయకుండానే ఆల్రెడీ డిఫరెంట్ 19.56 కోట్లు మూసీ మీద ఆల్రెడీ ఫండ్స్ తీసుకున్నది గత ప్రభుత్వం. 19.56 కోట్లు మూసీ మీద. దాన్ని ఏంది, రబ్బర్ చెక్ డ్యామ్లు ఒక 4-5 చెట్ల రబ్బర్ చెక్ డ్యామ్లు పెట్టింది. సుందరీకరణ అన్నది, కొంత గ్రీన్ ప్రాజెక్ట్ అన్నారు, ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అన్ని నిధులు తీసుకొని వచ్చి అందులో పెట్టిర్రు. మళ్ళీ అవి నీళ్ళ పాలైనవి, ఎక్కడ ఉపయోగపడలేదు. ఆ చెక్ డ్యామ్, రబ్బర్ చెక్ డ్యామ్ వల్ల జరిగింది ఏంటంటే దుర్గంధం పెరిగిపోయింది. అది డ్యామ్ ఆపినప్పుడు మొత్తం స్నో, ఆ స్నో ఎట్లా అయిపోయిందంటే కొన్ని ప్రాంతాల్లో వచ్చేస్తే ఇబ్బంది అయిపోతే మళ్ళీ దాన్ని యథావిధిగా కూల్చేసినటువంటి ప్రభుత్వం, మళ్ళీ సొంత ప్రభుత్వ సొమ్ముతోనే మళ్ళీ ఆ చెక్ డ్యామ్లని, ఆ రబ్బర్ చెక్ డ్యామ్లను కూల్చేసింది. అంటే వాళ్ళు పోసిందంతా నీళ్ళ పాలు చేశారు. ఏ మాత్రం కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలు లేవు. మేమేమంటున్నాం, భారతీయ జనతా పార్టీ ఈ మొత్తం ఈ ఉన్నటువంటి 22-23 కిలోమీటర్ల 60,000 మంది బాధితులు ఉన్నారు. వీళ్ళు 28 ఒక ఆయన అంటుండు, 15 ఒక ఆయన అంటుండు.
60,000 మంది ఉన్నారు. ఎట్లా ఉన్నారంటే ఒక్క ఇంట్లో 4 కుటుంబాలు 5 కుటుంబాలు 6 కుటుంబాలు ఉంటాయి. ఈయన ఇల్లుని లెక్క పెడుతుంది. మరి ఆ ఉన్న కుటుంబం ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలంటే ఆ ఇంట్లో 4 కుటుంబాలు ఉంటే నలుగురికి ఇవ్వాలి కదా. ఒకటే డబుల్ బెడ్రూమ్లో 4 కుటుంబాలు, నలుగురు పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ పిల్లలు అందరూ ఉండరు కదా. ఇది ఆల్రెడీ తీసుకున్న ఇల్లు. దీనికోసం కూడా గవర్నమెంట్ మున్సిపల్ ట్యాక్స్ కరెక్ట్ చేసింది, అక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ కరెక్ట్ చేసింది. తర్వాత అక్కడ నువ్వు గవర్నమెంట్ ఇప్పుడు జనానికి అదే ఆ అంశాన్ని అడిగితే వీళ్ళు సమాధానం చెప్తాను. నాయక్ గారు వెంకట్ నాయక్ గారు మొత్తం తర్వాత నేను చెప్పినాక నేను చెప్తా. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని కేటాయించడం జరిగింది. అది ఆన్ ద రికార్డ్ ఉన్న ఇష్యూ. సరే చెప్పండి మీరు దానికి కూడా నేను చెప్తా. కానీ ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఈయన ఇండ్లు రికార్డు ఉందా, కుటుంబాల రికార్డు ఉందా? ఇండ్ల రికార్డా, కుటుంబాల రికార్డు, అది బేషరతుగా వాళ్ళు ఎట్లా చెప్తారని చెప్పాలి. ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఏమేమి జరుగుతుంది ఏంది అని అంటే మనం అన్నీ చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి రోజు విషయం ఇవాళకి రేపటికి అప్డేట్ ఏముందిరా అంటే మళ్ళీ వీళ్ళకి వచ్చింది ఎక్కడ, సత్యనగర్, వినాయక్ నగర్, ఆ చైతన్యపురి లేదా మారుతి నగర్ ఆ ప్రాంతంలో అక్కడ అది రివర్ బెడ్కి రాదు, ఎఫ్టీఎల్ అనే అంశం లేదు, అక్కడ ఫుల్ ట్యాంక్ లెవెల్ లేదు. కానీ అక్కడ కూడా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి సర్వే అయినటువంటి వాతావరణం చేసింది. ఇవన్నిటికీ కారణం ఏంద్రా అని ఆలోచించుకుంటూ పోతాయి. మొత్తం జర్నీ పోతూ ఉంటే ప్రజల్ని డైవర్ట్ పాలిటిక్స్ అంటే విషయాలు వీళ్ళు ఏం అడగొద్దు, 6 గ్యారెంటీలు మర్చిపోవాలి, 13 హామీలు మర్చిపోవాలి, అభివృద్ధి గురించి మాట్లాడొద్దు, ఎవడైనా భయపడుకుంటూ ఉండాలి. రేవంత్ రెడ్డి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఏమనంటే నేను ఏమన్నా చేయగలుగుతా, ముఖ్యమంత్రి అనేటువంటి పవర్ నా దగ్గర ఉంది, ఆ పవర్తో నేను భయభ్రాంతులకు గురి చేస్తానే ప్రజల్ని నిరంతరం భయపట్టించేటువంటి వాతావరణం. ఆడ డబ్బుల్లోని భయపట్టించాను, ఇక్కడ పేదవాడిని భయపట్టిస్తేవి. ఒకవేళ నిజంగా చేయాలంటే చట్టబద్ధంగా చేయాలనుకుంటే చేయదు ఉండే. సోమవారం శనివారం ఆదివారాలు చేస్తావు, అది రాత్రిపూట చేస్తావు. అయితే మేము మొన్నటి నుంచి అంటున్నాం చట్టబద్ధత ఏంటి. ఇప్పుడు ఒక 10 నిమిషాల ముందు గవర్నర్ గారి దగ్గరకు పోయి గైడ్ ఇది తెచ్చారు. ఇప్పుడు గెజిట్ వచ్చింది, ఇప్పుడే వచ్చింది గెజిట్. ఆ గెజిట్ తీసుకొచ్చి గవర్నర్ గారి దగ్గర దాని పూర్తిగా హక్కులు తీసుకున్నారు. సరే తీసుకోమనండి, తప్పులేదు. అంటే మీరు ప్రజలకు చేయాల్సినటువంటి ప్రజాపాలన ఎక్కడ ప్రజలకు చేస్తారు? అంత అవినీతి పాలనే జరుగుతూ ఉంది. వీళ్ళ దగ్గరనే ఉన్న నాయకులు. మధు యాష్కి వీళ్ళ పార్టీ ఆయన ఉంటాడు. ఆయన అంటాడు నువ్వు గడ్డపార కూడా పెట్టనే, నేను కొట్లాడతా, నేను బాధితుల పక్షాన్ని నిలబడతా అని ఆయన అంటాడు. దానం నాగేదని అంటాడు, మా దగ్గర ఎట్లా చేయబెడతావు, మా దగ్గరికి ఎట్లా వస్తావు నన్ను అడగకుండా అంటాడు. జగ్గారెడ్డి మా సంగారెడ్డిని నేను కాలు కూడా పెట్టని అని అంటాడు. అంటే వీళ్ళ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నేను ఏమంటారు చెప్పిందే చెప్తున్నాను. అదే పొలిటికల్ కాదు. ఇగో వెంకట్ గారు మీ నాయకులు చెప్పిన మాటనే చెప్తున్నాం, కానీ మేము ఎక్కడన్నా క్రియేట్ చేస్తున్నామా? వెంకట్ గారు అరే వెంకట్ గారు వినండి. ఇప్పుడు మీరు చెప్పిందే చెప్తున్నా, నేను కొత్తగా ఏం చెప్తాను కదా. జగ్గారెడ్డి ఏది మాట్లాడినా మీడియాలో ఉంది, మధుయాష్కి మాట్లాడింది మీడియాలో ఉంది. గెజెట్ గురించి తప్పు పడతలేను కదా. గెజెట్ గురించి తప్పు పట్టలేదు, మీ నాయకులు మాట్లాడిన నాయకులు అంటున్నాను. నేను ఏమంటున్నా వెంకట్ గారు, నేను చెప్పేది నేను కంక్లూజన్ చేసినాక మీరు రాసుకోండి. నేను అడిగిన దాని కానీ మళ్ళీ మీరు నాకు చెప్పండి సమాధానం. నేను ఒప్పుకున్నా కదా. ఇప్పుడు మీరు అన్ని రాసుకున్నారు, అది కూడా చెప్తా. చెప్పాల్సిందే. సరే ఈయన కూడా చెప్తుండే ఒకవేళ నిజంగానే అనుకున్నా గంగా నది 2500 కిలోమీటర్లు ఉన్నటువంటి గంగా నది ప్రక్షాళనకు 40,000 కోట్లు ఖర్చు పెట్టినాం మేము. అయిందా? ఆల్మోస్ట్ అయ్యింది. అయితే ఇంట్లో వీళ్ళ విషయం అదే సార్, ఇలా డిపిఆర్ అన్న తయారు చేయమనండి. కనీసం డిపిఆర్ఏ లేదు, దాన్ని ఇది చేస్తున్నాం. ఈ విషయం ఒకటి సార్ మళ్ళీ కంక్లూడ్ చేస్తా. అట్లనే కొండా సురేఖ విషయం కూడా చెప్పేస్తా, నెక్స్ట్ మాట్లాడతారు కానీ. సంతోషం. రైట్. రాంగోపాల్ గారు, నిజంగా మన అంటే హైడ్రా గురించి చాలాసార్లు మనం పెట్టుకున్నాం, మాట్లాడాం, దాని గురించి మీరు మంచి వివరణ ఇచ్చారు, అయిపోయింది. కానీ సరే శని ఆదివారాలు ఎందుకు పెడుతున్నారా అంటే దానికి కోర్టుకే ముట్టుకెళ్ళేసింది కోర్టు కూడా.